నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రొట్టిగడ్డ తండా రహదారి బురదమయం ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే నేతలు చేసిందేమీ లేదంటున్న తండావాసులు ఇద్దరు గైనకాలజిస్టులున్న కేసులన్నీ నల్గొండ ఆసుపత్రికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం గర్భిణీలు ఇక్కట్లపాలు గేట్జం ఠాణాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రారంభించిన సీఐ రవీందర్ అనంతపురం జిల్లా కదిరిలో జోరుగా వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు చెరువులు కుంటలు ఇక డీటెయిల్స్ చూస్తే చింతపల్లి మండలంలోని రోటిగడ్డ తండా రహదారి బురదమయంగా మారింది 8 నెలల క్రితం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రహదారి పనులను ప్రారంభించారు అయితే ఇప్పటి వరకు కాంట్రాక్టర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని సర్పంచ్ పద్మపుల్ సింగ్ చెప్పారు వానాకాలం వచ్చిందంటే ఈ ఊరు నుంచి బయటకు అడుగు పెట్టడం కుదరదు ఇతర గ్రామాల వారు రావడం కూడా సాధ్యపడదు గిరిజనులకు అండగా ఉంటామంటూ డబ్బా కొట్టుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదంటూ తండావాసులు వాపోతున్నారు ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు फोन पाड़ रहा कौन रहा हूँ फोन कर दो बोल याद आ रहा है कर दो ఇక ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర జలపాతం వద్ద గల్లంతైన హరీష్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈతగాళ్ల సహాయంతో తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల పరిధిలోని గేట్జం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీఐ రవీందర్ ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఇవి ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనక విజయలక్ష్మి, గ్రామ పెద్దలు లచ్చు, రాజేశ్వర్, వెంకటేష్, ఎంపీటీసీ సభ్యురాలు నాగవేణి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు మీకోసంలో భాగంగా ఇచ్చోడ సర్కిల్ పరిధిలోని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఈర్జగాం గ్రామ కమిటీ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా 11 సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. ఇంకా 3 సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరుగుతుంది. ఈ యొక్క సీసీ కెమెరాల ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు మా డీజీపీ గారి ఆదేశానుసారం మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సీసీ కెమెరాలను మేము క్రమేణా వీటిని అమర్చడం జరుగుతుంది. ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్ళి వీటి యొక్క ఇంపార్టెన్స్ తెలియపరుస్తూ ఏదైనా నేరాలు జరిగినప్పుడు వీటి యొక్క ఉపయోగం, వీటి యొక్క లభ్యత ఎంతవరకు అవసరం అనేది, ఎంతవరకు ఉపయోగకరం అనేది అందరికీ తెలిసిన విధమే. ఎందుకంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరస్తుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరాకి దొరకకుండా పోడు. ఎందుకంటే ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు ఒక 4 మనుషులతో సమానం. అది ఎప్పుడు పహారా కాస్తుంటుంది. ఒక పోస్ట్లో 4 జవాన్లను మేము పెట్టినప్పుడు 4 ఉంటారు. ఒక పోస్ట్లో ఒక పోలీస్ స్టేషన్ కాపలా కానివ్వండి, ఏదైనా ఒక పికెట్ కానివ్వండి, ఏదైనా ఉన్నప్పుడు 4 వ్యక్తులు పహారా కాస్తే కానీ అది 24 గంటలు కవర్ కాదు. అలాంటిది సీసీ కెమెరా అనేది ఒక సీసీ కెమెరా అనేది 4 కళ్ళుగా పనిచేస్తుంది. అలాంటిది 11 సీసీ కెమెరాలు మీ యొక్క విలేజ్ అమర్చడం అభినందించదగిన విషయం. మీ అందరికి కూడా ఈ యొక్క కార్యక్రమాలను ఇంకా పల్లె గ్రామాలకు కూడా తీసుకెళ్ళి, పల్లె కుగ్రామాలకు కూడా తీసుకెళ్ళి వాటి ఇంపార్టెన్స్ని, నేరాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు. ఇక ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. వైద్యులతో పాటు సిబ్బందిని అభినందించారు. తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తులా అరుణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే గైనకాలజిస్ట్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. విధుల్లో 2 గైనకాలజీ డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రతి కేసును నల్గొండ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఎవరైనా అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం నకరేకల్కు చెందిన గర్భిణి నొప్పులతో బాధపడుతూ ఈ ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో విధుల్లో ఓ నర్సు ఉంది. ఆమె ఈ గర్భిణిని నల్గొండకు రిఫర్ చేసింది. అప్పటికే ఆ గర్భిణికి నొప్పులు వచ్చాయి. అప్పటికే కుటుంబ సభ్యులు వైద్యుల కోసం 2 గంటల పాటు ఎదురు చూశారు. చివరికి చేసేదేమీ లేదని అంబులెన్స్లో నల్గొండకు తీసుకుపోయారు. ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏమైందమ్మా? ప్రెగ్నెంటా? ఏమంటారు ఇప్పుడు ఈ హాస్పిటల్లో లేవని చెప్తున్నారా? ఎవరున్నారు మీతోటి? ఎంతసేపు అయింది మీరు వచ్చి? గంట అయిందా? అంటే మిషన్ లేవు ఇక్కడ వద్దు, నల్గొండ తీసుకెళ్ళమన్నారా? ఎందుకు ఆగింది? మీరు ఫోన్ చేసారు అంబులెన్స్ కు? గవర్నమెంట్ హాస్పిటల్ गवर्नमेंट एमरजेंसी है.
ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అయింది కాబట్టి మేము చేస్తున్నాం మేడం. సూపరింటెండెంట్ సార్ మాట్లాడుకోవాలి. మీరు చేయండి ఇట్లా. కరెక్టే కానీ ఇప్పుడు వీడియోలు ఫోటోలు మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. హాస్పిటల్ మీడియం రెస్ట్రిక్షన్ చేసేది ఎక్కడ మేడం? ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి గైనిక్ మేడం లేరు కదా. గైనిక్ మేడం లేరు కదా. ఇక కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబల పోలీస్ స్టేషన్లో మునిస్వామి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. చట్ట విరుద్ధంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఆదేశాల ప్రకారం ఈ డిఎస్పీ ఆదోని సార్ గారు అదే ఉత్తర్వుల ప్రకారం రాబడిన సమాచారం 16/7/2021 మధ్యాహ్నం 12 గంటల కాలం అప్పుడు దొడ్డనగిరి గ్రామానికి చెందిన బోయ కిందిగిరి మునిస్వామి 27 సంవత్సరంలో, తండ్రి పేరు రామాంజనేయులు, బదినేహాల్ గ్రామం చెంది కౌతాల మండలం. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని వద్ద నుండి దాదాపు 14 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని ఇతని నుండి స్వాధీనం చేసుకొని దాంట్లో 80 mlవి 12 బాక్సులు అంటే 1152 టెట్రా పాకెట్స్ కలిగి ఉండి 180 mlవి 2 బాక్సులు. ఇతన్ని విచారించగా మన సిరుగుప్ప నుంచి తెస్తున్నామని చెప్తున్నాడు. అంటే అక్కడ ఎవరు తీస్తున్నారు అనేది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ కూడా మేము దీన్ని కనుక్కొని వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నిషేధింపబడిన అక్రమ మద్యాన్ని ఈ ఆంధ్రాలోకి తెస్తూ దీన్ని ఎక్కువ రేటుకి అమ్ముతూ ఊర్లలో చేస్తున్నారు. కాబట్టి దీనికి వీళ్ళు ప్రోత్సహించే వాళ్ళని, తర్వాత ఇక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా డెఫినెట్గా కేసులు పెట్టడం జరుగుతుంది. అలాగే 2 ఎక్కువ కంటే కేసులు ఉండే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోయ కిందిగేరు మునిస్వామిని ఈరోజు పట్టుకుని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీని విలువ సుమారు ఈ 14 బాక్సులుగా 60,400 రూపాయలు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆదోని తాలూకా పోలీసుల తరఫున ఎవరు కూడా ఈ అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి అమ్మకండి. ఇలా చేసిన డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అవసరమైతే ఎక్కువ కేసులు ఉంటే షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా సూచనను పాటించి ప్రతి ఒక్కరు ఈ అక్రమ మద్యాన్ని అరికట్టాలని పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను. ఆదోని తాలూకా సి పార్థసారథి మరియు పెద్ద తుమ్మలం పోలీసులు కలిపి రైడ్ చేయడం జరిగింది. పెద్ద తుమ్మలం పోలీసులు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ రైడ్స్ కండక్ట్ చేసి మొత్తం 14 బాక్సుల అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. పెద్ద తుమ్మలం పిఎస్ నుంచి చాలా అంటే మద్యం దానిపైన దాడులు చేస్తూ ఉన్నారు, పట్టబడతా ఉన్నాయి, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. వీరికి పై అధికారులకు ఎస్పీ గారికి ఏమైనా రివార్డుల విషయంలో రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో బాక్సులు పడినప్పుడు డెఫినెట్గా పట్టుకుపోయిన వారికి మరియు ఎస్ఐలకి సిఐల వరకు రివార్డ్ రూల్ కూడా పెడుతున్నాము. రివార్డ్స్ కూడా మన ఆగస్టు 10 తప్పుగానే దాంట్లో కూడా డెఫినెట్గా ఇస్తాము. ఇక కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. అదే సమయంలో జగనన్న కాలనీలో తీసిన పునాదులు నీటి మునిగాయి. దీంతో అది చెరువును తలపించే విధంగా మారింది. కదిరి పట్టణంలో వెలేసిన సుప్రసిద్ధగాంచిన శ్రీ కాదిరి నరసింహస్వామి దేవస్థానం జలమయమైంది. దీంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కదిరి అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలోని జగనన్న కాలనీ నిర్మిస్తున్న ఎర్రగుంటపల్లి కాలనీలో వరద వృద్ధికి కొట్టుకుపోతున్న బేస్మటాలు, రాళ్ళు, ఇసుక, జగనన్న ఇచ్చిన ఇసుక మొత్తం కూడా వరద వృద్ధికి కొట్టుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం మనం. అసలుకు కాలనీ మొత్తం నీటితో మునిగిపోవడం జరిగింది. అసలుకు కొత్తగా నిర్మిస్తున్న బేస్మటాలు మొత్తం కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించి వందల మంది తమ కష్టాన్ని, తమ సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి నిన్నటి వరకు చాలా ప్రయత్నించి కష్టపడి బేస్మటాలు నిర్మించుకున్నారు. అయితే వారందరూ నేడు అసలుకు ఇంకా తెలియదు వాళ్ళకి తమ సొంతింటి కల ఇలా వరద రూపంలో వచ్చి కొట్టుకుపోయేలా చేస్తుందని. అది తెలిసిన క్షణం వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే టౌన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎర్రగుంటపల్లి కాలనీలోకి రావడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ముందే. ఇక అనంతపురం జిల్లా నంబులపుల్లకుంట మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. దండేవారిపల్లి సమీపంలోని బండెన్న గుడి వద్ద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి. వీఆర్ఓ గంగాధర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని గంటల వ్యవధిలోనే చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్న నిందితులు లక్ష్మయ్య, మన్నెప్ప, శ్రీనివాసులు లక్ష్మమ్మలను అరెస్టు చేశారు. ఎంపీకొండ మండలం గోవిందరాజపల్లి దగ్గరలో ఇరుగలమ్మ గుడి సమీపంలో గుప్త నిధుల కోసం అని చెప్పేసి కొందరు తవ్వకాలు జరిపారు. దానిపైన వీఆర్ఓ దృష్టికి వచ్చి వీఆర్ఓ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ టెంపుల్ ఉన్నటువంటి భూమికి చెందినటువంటి లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంతకుముందు ఆ ఊళ్ళో ఉండేవాడు. ప్రజెంట్ తన కూలి వలన మదనపల్లిలో నివాసం ఉంటున్నాడు. వాళ్ళ పొలంలో ఉండడం వలన వాళ్ళ పొలంలో ఉండడం వలన ఏమన్నా గుప్త నిధులు ఉన్నాయని చెప్పి అనుమానంతో తను వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళని కూడా తీసుకొని ఈ మణిప, శ్రీనివాసులు, ఇంకొక పూజారి, పూజారి అనేవాడు దేశీయంగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ముగ్గురు మరియు లక్ష్మయ్య భార్య కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. అది దానిపైన కేసు నమోదు చేసి వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేసినాము. ఒక 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది. దానిలో 3 సెల్ ఫోన్ సీజ్ చేసినాము. దారులు మరియు మేకులు సీజ్ చేసినాము. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలోని గొల్లగూడెం, నాగవారిగూడెం గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేవైఎం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపురం మండల అధ్యక్షులు విక్రమ్, జిల్లా కార్యదర్శి సూర్యపల్లి శివాజీ మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మేము అల్లందేచేరు గ్రామ పంచాయతీ పరిధిలోని హ్యాబిటేషన్ గ్రామాలైన గొల్లగూడెం మరియు నాగవారిగూడెం గ్రామాలకు ఇక్కడ రోడ్లు పరిస్థితి బాగలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 7 ఏళ్ల కాలంలో కూడా మా గ్రామం లేడు. కాబట్టి అలా ఈ రోడ్డు వలన గొల్లగూడెం ప్రజలు ఎక్కడికి వెళ్ళాలన్నా, చౌటుప్పల్ కానీ లేకపోతే మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా ఇదే ప్రధాన రహదారి. ఇక్కడ రైతులు కానీ గ్రామస్తులు కానీ ఈ రోడ్డు పట్ల తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వర్షం వచ్చిందంటే చెప్పాల్సిన పని లేదు, మొత్తం బుడదమల్ల నడిచినట్టే ఉంటుంది రోడ్డు బట్టి. కాబట్టి మీ ఎమ్మెల్యే గారిని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, మనవి చేసుకునేది ఏంటంటే వాళ్ళు ఎలక్షన్లు రాగానే మా ఊరికి వస్తారు, గొలవడానికి వస్తారు, నగమనడానికి వస్తారు, వచ్చి ఓట్లేయండి, మేము గెలవంగానే మేము రోడ్లు వేస్తామని చెప్పి వందలాది హామీలు ఇచ్చిపోయినారు. కానీ ఇప్పటివరకు ఏ పాత ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కానీ మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక ఇటెంకాల మళ్ళీ చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్షన్లు వస్తేనే మా ఊర్లు ఉన్నాయని గుర్తించే ఎమ్మెల్యేలారా మీకు ఈ వేదిక మీద మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మేము ఈసారి కనుక మీరు మాకు రోడ్లు వేయకుండా మళ్ళీ మా గ్రామాలకు ఎలక్షన్లకు వచ్చినట్టయితే ప్రజల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.
కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే మీరు మా గొల్లగూడెం నాగవరం గ్రామాలకు వెంటనే బీటీ రోడ్ వేయాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు లేకపోవడంపై సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద వందలాది మంది గుమ్మిగూడుతున్నట్లు చెప్పారు. అందువల్ల కరోనా విస్తరించే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆతృత సార్, నేను వ్యాక్సిన్ ఎంచుకోవాలని వచ్చిన మనిషిని ఎవరి కోసం ఆగడానికి నేను వినంగా సార్. మీరు రోజు వ్యాక్సిన్ వచ్చి ఇంతమంది రాదు సార్. వారానికి ఒక్కరోజు వస్తే మరి పంపించే ఉంటుంది. వచ్చిన వ్యాక్సిన్ అయినా ప్రతి పంచాయతీకి పంపించండి. ఎక్కడే ఎంచుకుంటారు. నాకు 5 రోజుల నుంచి మెసేజ్ అవుతుంది సార్. చిన్నది వస్తే పరిస్థితి ఏంటి? ఇంకనమ్మా 5 రోజులు మెసేజ్ అవుతుంది. 5 రోజులు మేము వస్తే వ్యాక్సిన్ లేదంటున్నారు. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జులూరుపాడు మండలంలో ఒక్క 150 మందికి 200 మందికి వ్యాక్సిన్ వచ్చిందని చెప్పి వీళ్ళు వారానికి ఒక్కరోజు వ్యాక్సిన్ వేస్తే 500-600 మంది పబ్లిక్ ఏడొచ్చి కరోనా ఉధృతి చెందడానికి కారణమవుతున్నారు. ఇక్కడ ఆ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మాకు పైనుంచి వచ్చిన దాని ప్రకారం మేము వేస్తున్నామని అంటున్నారు. పైనుంచి వచ్చిన దాని ప్రకారం కూడా మేము నిరసన తెలియజేసేది దేనికంటే ఇక్కడ 200-300 మందిని పెట్టి ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చే బదులు ప్రతి పంచాయతీకి మొబైల్ వ్యాన్ పంపించి ఏ ఊళ్ళో 10 మందికి ఆ ఊళ్ళో వేసుకుంటూ వస్తే మంచిగా ఉంటుందని మా భావన. దాని మీద మేము నిరసన తెలియజేయడానికి ఇక్కడ ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నిరసన కోసం ఈ వ్యాక్సిన్ అనేది వారానికి ఒక్కరోజు పెడుతున్నారు. 200-300 అంటున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ప్రతిరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటే ఇంత పబ్లిక్ ఉండదు. రోజు 100 మందికి వేసినా సరే వారం రోజుల్లో 700 మంది 800 1000 మంది లేచిపోతూ ఉంటారు. వారానికి ఒక్కరోజు 200 మంది పెడితే ఇంతమందిని వచ్చి మళ్ళీ కోవిడ్ ఉధృతి కారణం అవుతారని తెలియజేస్తూ దానికి మేము సిపిఐ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రొట్టిగడ్డ తండా రహదారి బురదమయం, ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే, నేతలు చేసిందేమీ లేదంటున్న తండావాసులు. 2 గైనకాలజిస్టులున్న కేసులన్నీ నల్గొండ ఆసుపత్రికే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం, గర్భిణీలు ఇక్కట్ల పాలు. గేట్జం ఠాణాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రారంభించిన సిఐ రవీందర్. అనంతపురం జిల్లా కదిరిలో జోరుగా వర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు, కుంటలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.